జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎన్నమ్మా? దేవుడికి దండం పెట్టి పువ్వేసి పెట్టాను. ఆ రెండిట్లో ఒకటి తీయమా. ఇప్పుడు దేవుడి ముందు పువ్వేసి చూడడం ఏంటమ్మా? కొత్తగా అడుగుతావేంటమ్మా? మన ఆచారం, మన నమ్మకం నీకు తెలీదా? ఏదైనా ఒక శుభకార్యం చేసే ముందు, లేకపోతే ఆ శుభకార్యంలో అది జరుగుతుందా లేదా అని మనసులో భయాలున్నప్పుడు దేవుడి ముందు తెల్ల పువ్వు, ఎర్ర పువ్వు వేసి ఒక పువ్వు తీస్తాం కదా. తెల్ల పువ్వు వస్తే ఆ పని జరగదని, ఎర్ర పువ్వు వస్తే ఆ పని జరుగుతుంది, ముందుకెళ్ళొచ్చు అని ఆ దేవుడే చెప్పినట్టు. ఇప్పటి వరకు ఎన్నోసార్లు నా మనసులో భయాలున్నప్పుడు, ఏదైనా సవ్యంగా జరగాలి అని కోరుకున్నప్పుడు, ఈ దేవుడి ముందు ఇలా పువ్వులేసి తీసినప్పుడల్లా ఆ దేవుడు ఏదైతే సమాధానం ఇచ్చాడో ఆ రకంగానే జరిగాయి. అది నీకు తెలుసు కదమ్మా. సరేమ్మా, ఇప్పుడెందుకు పువ్వేసి తీస్తున్నట్టు అని? మీ అప్ప ఇప్పుడు అరవింద్తో మాట్లాడడానికి వెళ్ళాడమ్మా. మొన్న ఆ రోజు ముహూర్తాలు పెట్టుకుందామని వచ్చినప్పుడు కోప్పడి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ విషయం అరవింద్తో మాట్లాడాలని మీ అప్ప బయలుదేరి వెళ్లారు. వెళ్లిన కార్యం ఏమవుతుంది, సవ్యంగా జరుగుతుందా లేదా అని, పూరికి అరవింద్కి పెళ్లి జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు నువ్వు తీసే పువ్వుని బట్టి తెలుస్తుంది. పువ్వు తీయమ్మా. అమ్మా, ఇప్పుడెందుకు? తీయమ్మా. నా మనసు ఏం బాగోలేదు. ఆ దేవుడిచ్చే సమాధానాన్ని బట్టే నేను కొంచెం స్థిమితంగా ఉంటాను. తీయమ్మా. స్వామి, అక్కకి బాలాజీయే జీవితం, అరవింద్ కాదు. అరవింద్కి పూరికి పెళ్లి జరగదు అనే సమాధానమే నాకు కావాలి. పూరి బాలాజీ ఒకటవ్వాలి. నీ చేత్తో తీసావు కదమ్మా, నువ్వే తెరిచి చూడు. మురుగా, శుభవార్త చెప్పావయ్యా. అరవింద్కి పూరికి ఎలాంటి విఘ్నాలు లేకుండా పెళ్లి జరుగుతుంది అని నువ్వే సమాధానం ఇచ్చావు. చాలు తండ్రి, చాలు. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.